మృదువైన మాట, మృదువైన మాట, కోపమును ఏందది? ఏందమ్మా అంటే మాటలో తేడా వచ్చిందనుకో, మాటే కదా కారణం. మాట ఎలాగుండాలి? మృదువుగా ఉండాలి. దేవుని మాట మన హృదయాన్ని కట్టకపోతే, మాటే కదా కట్టింది, దేవుని మాట చెవునబడింది, ఆ మాట మనకు నచ్చింది, ఆ మాట వల్ల మనల్ని మనము సరిదిద్దుకున్నాము. మనం ఇలాగ ఉండకూడదు, మనం ఇలాగ ప్రవర్తించకూడదు, మనం ఇలాగ బ్రతకకూడదు అని దేవుని మాటకు కట్టుబడ్డాం. దేవుని మాటకు కట్టుబడ్డాం. ప్రతి ఒక్కరూ ఇప్పుడు భర్త మాటకు భార్య కట్టుబడాలి, భార్య మాటకు భర్త కట్టుబడాలి. ఒకరితో ఒకరు కట్టుకుంటా పోతేనే ఆ ఇల్లు నిలబడుతుంది. భార్య మాటకు భర్త కట్టుబడాలి, భర్త మాటకు